నమస్కారం, మీరు చూస్తున్నారు HN9. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో టీడీపీ మాజీ కౌన్సిలర్ వెంకటేశ్వర్లు నాలి మధుసూదన్ యాదవ్ ఆధ్వర్యంలో 1200 మంది యువకులు టీడీపీలో చేరడంతో గూడూరు టీడీపీలో గెలుపుపై అంచనాలు భారీగా పెరిగాయి. గూడూరు రైతు బజార్ నుండి 2000 మందితో మొదలైన యువత ర్యాలీ పాత నిమ్మకాయల మార్కెట్ వద్ద నాయకులు ఏర్పాటు చేసిన భారీ పూలమాలను క్రేన్ సహాయంతో గూడూరు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పాసం సునీల్ కుమార్ కు వేసి అభిమానం చాటుకున్నారు. అక్కడి నుండి ర్యాలీగా గమ్మలపాలెంలోని స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహం వద్దకు చేరుకుని పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం యువకులు ర్యాలీగా టీడీపీ కార్యాలయానికి చేరుకున్నారు. గూడూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పాసం సునీల్ కుమార్ ని 50,000 ఓట్లతో గూడూరు ఎమ్మెల్యేగా గెలిపించుకుని మళ్లీ ఇదే దారిలో విజయోత్సవ ర్యాలీ చేస్తామని టీడీపీ శ్రేణులు ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు నాయుడు మరియు పవన్ కళ్యాణ్ ఇద్దరూ కలిసి బీసీ డిక్లరేషన్ ప్రకటించడంతో బీసీలు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. మా సోదరుడు సిద్ధయ్యనాయుడు గారు, అలాగే వేదిక మీద ఉన్న పెద్దలు మస్తానాయుడు గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, కోటి గారు, అలాగే సోదరులు శివ గారు, నరసింహనాయుడు గారు, మా శ్రీధర్ గారు, సద్దాం గారు, ప్రతి ఒక్కరికి మా వెంకటేష్ గారు, మా ఓం ఆయన అడుగుతాడు, మళ్ళీ రాత్రి ఫోన్ చేస్తారు, మా ఓం గారికి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆయన చాలా సంతోషం. ఈరోజు ఇంతమంది యువత మేము తెలుగుదేశం పార్టీలో చేరతాం, మీ వెంటుంటాం, మీ కష్టాల్లో మేము కూడా పాలు పంచుకుంటాం వచ్చిన మీ అందరూ కూడా చేతులెత్తి మనస్ఫూర్తిగా అభివాదం తెలియజేస్తున్నాయా. మీ అందరూ కూడా ధన్యవాదాలు. ఎందువల్లంటే ఈరోజు ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది. మళ్ళీ ఈ రాష్ట్రం బాగుపడాలన్నా, మన జీవితాలు, మన బిడ్డల జీవితాలు బాగుపడాలన్నా ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వం ఏర్పడే గవర్నమెంట్ అవసరం అని చెప్పి నేను అందరికీ తెలియజేస్తున్నా. ఈరోజు జనసేనలో పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు ధైర్యంగా జైల్లో పోయి పరామర్శించి బయటకు వచ్చి ఈ రోజు నుండి తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి అండగా ఉంటామని చెప్పిన మాట ఆషామాషి మాట కాదు. ఆ సమయంలో మేము కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా చాలా బాధపడుతున్న సమయంలో, మాకు ధైర్యం కోల్పోతున్న సమయంలో మాకు ఒక బూస్ట్ ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రతి దగ్గర కూడా, ప్రతి చిన్న గ్రామంలో కూడా మేము తెలుగుదేశం పార్టీ జెండాలు తీసుకెళ్తుంటే వాళ్ళకి చెప్పినా చెప్పపోయినా జనసేన జెండాలు భుజాన్ని వేసుకొని మాతో పాటు సాయంత్రం 4 నుంచి రాత్రి 11 దాకా తిరుగుతున్నటువంటి జనసేవకులకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నానని చెప్పి నేను తెలియజేస్తున్నాను అందరూ కూడా. అలాగే యువత కోసం ఈరోజు గతంలో లోకేష్ బాబు గారు యువగణం పేరు మీద మీ అందరూ కూడా నిరుద్యోగ వృత్తి నెలకి 2,000 రూపాయలు ఇచ్చేవాళ్ళు. అంటే మీరు 2,000 రూపాయలు సరిపోదు, మీకు కేవలం ఉద్యోగాలకు అప్లై చేసుకోమని, ఆ కవర్కి, ఆ స్టాంపులకి. ఇప్పుడు రేపు గెలిస్తే 3,000 రూపాయలు నెల మీకు యువగణం కింద నిరుద్యోగులకు ఇస్తారని చెప్పి నేను తెలియజేస్తున్నాయా. అట్లాగే ఈ యొక్క రాష్ట్రంలో దాదాపు 20 లక్షల ఉద్యోగాలు ఫిలప్ చేసేటువంటి కార్యక్రమం ఉంది. అలాగే గూడూరులో కూడా ఎన్నో ఫ్యాక్టరీలు ఉన్నాయి, ఎన్నో పరిశ్రమలు ఉన్నాయి. ఖచ్చితంగా కొత్త పరిశ్రమలు చంద్రబాబు నాయుడు గెలిస్తే వచ్చేటువంటి పరిస్థితి. మీలో చాలా మంది కూడా ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తున్నాయా. ఖచ్చితంగా మీ అందరికీ, యువతకి, ఈ నియోజకవర్గంలో ఉన్న యువతకు అందరూ కూడా ఖచ్చితంగా ఉపాధి అవకాశాలు ట్రైనింగ్ ఇచ్చి మీకు అందరూ కల్పిస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నాయా. అట్లాగే ముఖ్యంగా ఈరోజు బీసీలకి నిన్నే బీసీ డిక్లరేషన్ చేశాడు మన పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు. 50 సంవత్సరాలకే పెన్షన్ 4,000 రూపాయలు చేసినందుకు చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా చెప్పడం ద్వారా మీరు అభివృద్ధి తెలియజేసేగా కోరుతున్నా. అట్లాగే ఈరోజు బీసీలకు సంబంధించిన విషయంలో చాలా ఎన్నెన్నో మంచి పనులు కూడా ఒక బీసీ డిక్లరేషన్ ద్వారా ప్రకటించినందుకు ఇద్దరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అట్లాగే నేను వాలంటరీ సోదరులకి మళ్ళీ ఒకసారి వాలంటరీ సోదరులకి సురేష్ రావు కూర్చోటేసి తెలియజేస్తాను. బాబు, మీరంటే మాకు ఇష్టం, మీరు మా శత్రువులు కాదు. రేపు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత మీ జీతం ఇంకొక 5,000 పెంచి 10,000 పెంచి గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీకు ఇస్తామని చెప్పి తెలియజేస్తున్నా. మీరు దయచేసి మిమ్మల్ని ఎరేస్తున్నారు. ఈరోజు పేపర్లో జగన్మోహన్ గారు చెప్పారు, మీరు కానా రైస్ ఇచ్చే పండి నిలబడితే 500 రూపాయలు ఇస్తాడంట. ఆలోచించండి, మీకు ఇచ్చే జీతమే హానరోరియం 5,000.
మీరు బండి కాలు నిలబడితే 500 ఇస్తారంట. అంటే మిమ్మల్ని ఎలక్షన్లో పావులుగా వాడుకునే దానికి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుట్రపడుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఉదయం లేసి రాత్రి వరకు వాలంటీర్లు బండ చాకిరీ చేస్తుంటే మీకు ఇచ్చే హానరం 5,000 అడుగుతున్నా. మేము చెప్తున్నాం రేపు ఆ గవర్నమెంట్ లో ఆ 5,000 ఇంకో 5,000 పెంచి మీకు ఇస్తామని చెప్పి మేము హామీ ఇస్తున్నాం. కాబట్టి వాలంటీర్లు మీ అందరికీ చేతి నమస్కరిస్తున్నాం. ఆయన ఎలక్షన్ లో మీరు న్యూట్రల్గా ఉండండి. ఎంతమంది న్యూట్రల్గా ఉంటే అంతమంది వాలంటీర్లు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత మీరు ఖచ్చితంగా దాంట్లో ఉంటారు. మీరు న్యూట్రల్గా లేకుండా అత్యుత్సాహం ప్రదర్శిస్తే ఇబ్బంది పడే పరిస్థితి అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. కాబట్టి దయచేసి వాలంటీర్ సోదరులకి మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను, బాబు మీరు మా సొంత కుటుంబ సభ్యులు, మిమ్మల్ని ప్రాణం పోయినా ఉద్యోగం నుంచి తొలగించేటువంటి పరిస్థితి లేదని మరీ తెలియజేస్తున్నా. వాళ్ళు వైసీపీ నాయకులు కావాలని మిమ్మల్ని తీయేస్తామని చెప్పి దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే అందరూ ఒక విషయం తెలియజేస్తున్నా, ఈరోజు గ్రామాల్లో వాలంటీర్లు స్వచ్ఛందంగా వచ్చి మాకు తెలుగుదేశం పార్టీ కండువా ఏమని చెప్పి అడుగుతున్నారని చెప్పి నేను మరోసారి తెలియజేస్తున్నా. మీరు ఎలక్షన్ లో న్యూట్రల్గా ఉండండి. అంటే మాకు పనిచేయదు, వాళ్ళకి పనిచేయదు. గవర్నమెంట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఎలక్షన్ కమిషన్ కానీ ఏ విధంగా చెప్తే ఆ రూల్స్ ప్రకారం పాటించండి తప్ప మీరు అత్యుత్సాహం చూపిద్దని చెప్పి వాళ్ళు చెప్పి పంపించారని చెప్పి నేను తెలియజేస్తున్నా. కాబట్టి వాలంటీర్లు మిమ్మల్ని ప్రలోభ పెడతారు, మిమ్మల్ని కావాలని అబాసుపాలు చేస్తారు. మీరు ఆయన చేయని పనులను కూడా చేస్తామని చెప్పి మీ చేత ప్రజలకు చెప్పిస్తారని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే వైఎస్ఆర్సీపీ నాయకులు తెలియజేస్తున్నా, వైఎస్ఆర్సీపీ నాయకులారా పవర్ మీ చేతిలో లేదు నాయన. పవర్ మొత్తం మీకు కట్ చేశాడు. కట్ చేసి అంతా కూడా వాలంటీర్ చేతిలో పెట్టాడు. రేపు కూడా బూత్ నుండి పోల్ మేనేజ్మెంట్ అంతా వాలంటీర్లు చేస్తారని చెప్తున్నారు. కానీ చాలా మంది వాలంటీర్లు దీనికి విముఖత వ్యక్తం చేస్తున్నారని చెప్పి నేను తెలియజేస్తున్నా. కాబట్టి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాయకులు కూడా ఇవ్వలేదని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీ సోదరులకు నేను తెలియజేస్తున్నా. నేను మళ్ళీ చెప్తున్నా, అక్కడ ఆ పార్టీలో గౌరవం లేదు. ఈ రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత సర్వనాశనం అయిపోయింది. ఉదాహరణ గూడూరు నియోజకవర్గంలో గతంలో నేను శాసనసభ్యుడిగా, అంతకుముందు మున్సిపల్ చైర్మన్ గా, అంతకుముందు కాలేజీ చైర్మన్ గా నేను కాలేజీ ఉన్నప్పుడు ఆ పార్టీ కాలేజీ సంబంధించిన రోడ్డు పెద్దలు నల్లపల్లి శ్రీనివాసరెడ్డి గారు ఆ రోజు శాంక్షన్ చేసి ఇచ్చా. తర్వాత మున్సిపల్ చైర్మన్ గా 95-2000లో నేనున్నప్పుడు ఈ గూడూరులో ఏ మూలన సిమెంట్ రోడ్డు కూడా ఆ రోజు నేను వేసే సిమెంట్ రోడ్డు తప్ప ఈ 5 సంవత్సరాల్లో ఒక్క తట్ట మట్టి కూడా వేసినటువంటి పరిస్థితి లేదు. అలాగే నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రతి ఊళ్ళో ప్రతి గ్రామంలో కనెక్టెడ్ రోడ్స్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కాలనీకి వేసేటువంటి పరిస్థితి చెప్పి నేను తెలియజేస్తున్నా. దాదాపు 2500 కోట్ల రూపాయలు ఈ నియోజకవర్గానికి అభివృద్ధి సంక్షేమం కోసం ఖర్చు పెట్టిన విషయాన్ని కూడా నేను తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా ఈ రోజు లైట్లు లోకేష్ బాబు గారు లైట్లు ఇచ్చారు. ఈ రోజు ఎక్కడికి వెళ్ళినా ఉదాహరణకి మున్సిపాలిటీలో ప్రచారానికి వెళ్తుంటే ఏ గొంతులో ఒక్క లైట్ లేదు. ఎక్కడ కూడా ఆరిపోయిన లైట్లు కూడా వెలిగించే పరిస్థితి లేదు. మున్సిపాలిటీలో కాదు, గ్రామాల్లో కూడా అదే పరిస్థితి. అంటే మీరు ఉచితాలు ఇస్తామని చెప్పి 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు మా ప్రజల దగ్గర మా యువత దగ్గర లాక్కునే పరిస్థితి అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈ రాష్ట్రంలో యువతని పెడద్రోవ పట్టించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి నేను తెలియజేస్తున్నా. యువతకి డ్రగ్స్ ని తయారు చేసేది కానివ్వండి, డ్రగ్స్ ని మరిపించింది కానీ ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఇక్కడ క్యాషియో క్లబ్లు అంటే ఇక్కడ కూడా గోవా లాగా థాయిలాండ్ లాగా ఈ రోజు ఈ ఆంధ్రప్రదేశ్ తయారైతే కారణం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి నేను తెలియజేస్తున్నా. మీ అందరికీ ఒకటే హామీ ఇస్తున్నారు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు, మరో పెద్ద మన పవన్ కళ్యాణ్ గారు. ఖచ్చితంగా ఈసారి ఏర్పడే ప్రభుత్వానికి యువత మద్దతు అవసరము. యువత లేకపోతే ఎవరు కూడా రాష్ట్రంలో గెలవలేరు. కాబట్టి మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీకి పవన్ కళ్యాణ్ గారికి మద్దతిస్తున్నారని చెప్పి నా నమ్మకం. లేకపోతే గతంలో కూడా చూసాం, నేను ఎమ్మెల్యేగా ఉన్నా పెద్ద సభలు పెట్టి అన్నీ చేశా, కానీ ఎలక్షన్ అప్పుడు యువత అంతా గమ్మగా సైలెంట్గా ఉన్నారు. మనం చూస్తే మౌనం తిప్పేసుకునేవాళ్ళు. ఏంది బాబు అట్లాంటి నాయన, మీ ఇంట్లో నేను సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించాను 5 లక్షలు అంటే, సరే మా ఇంట్లో కదా, మా నాయనకి కదా, నాకు కాదు కదా అనేటువంటి మాట మాట్లాడారు నాతో. వాళ్ళకు వస్తే ఎవరు యువత మాతో ఉండేవాళ్ళు కాదు. పోయినసారి చెప్తున్నా, పెద్దవాళ్ళు అంటే సీనియర్స్ మాతో ఉండేవాళ్ళు. మేము కూడా ఉత్సాహంగా లేకుండా నీరసంగా దండం పెడతా తిరుగుతూ ఉన్నాం. అంటే మాకు అర్థమవుతాం ప్రజల పరిస్థితి. కానీ ఆ రోజు యువతంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మారు. మాకేదో చేస్తాడు,
మమ్మల్ని ఏదో ఉద్ధరిస్తాడని చెప్పి ఏ ఫోన్ నొక్కినా రావాలి జగన్, రావాలి జగన్, కావాలి జగన్ అనే పాట అనిపిస్తున్నది. ఇప్పుడు ఏ ఫోన్ నొక్కినా పోవాలి జగన్, గబరు పోవాలి జగన్ అని చెప్పి పార్టీ కూడా మనం తెలియజేస్తాం. ఎందుకంటే యువత ఆ విధంగా విరక్తి చెందారు ఈ జగన్మోహన్ రెడ్డి గారి పైన. ఈ రోజు ఎక్కడికి వెళ్ళినా యువత గూడూరు పట్టణంలో విపరీతంగా, నాకు తెలిసి ఈ పట్టణంలో యువత ఖాళీగా లేదు, అందరూ కూడా తెలుగుదేశం పార్టీ జాయిన్ అయిపోయారు, మీరు చేర్చుకునేదానికి ఎవరు లేరు అని ఒక్కసారి వైఎస్ఆర్సీపీ నాయకులు నేను తెలియజేస్తున్నా. మీరు చూస్తున్నారు, ఏ రోజైతే ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ప్రకటించారో ఆ రోజు నుండి యువతంతా కూడా తెలుగుదేశం పట్ల ఆసక్తితులై అందరూ కూడా పార్టీలో చేరే కార్యక్రమాన్ని తెలియజేస్తున్నారు. అట్లాగేనైనా మీరు చాలా మంది వచ్చారు. మీరు అనుకోవచ్చు శ్రీనారాయణ చెప్తున్నాడు, రేపు మనం పోతే శ్రీనారాయణ మాట్లాడతాడు లేదా అనుకోవచ్చు. నాయన నాది గూడూరు, నేను గూడూరులో పుట్టా, నేను పక్కా లోకల్, ఓడినా గెలిచినా ఇక్కడే ఉంటా. కానీ మనకి వలస ఎమ్మెల్యేలు వస్తున్నారు, అది నివారించమని యువతకి నేను తెలియజేస్తున్నా. వలస ఎమ్మెల్యే అభ్యర్థుల్ని నివారించండి, నివారిస్తే తప్ప ఈ గూడూరు అభివృద్ధి కాదని నేను తెలియజేస్తున్నా. కాబట్టి వలసల్ని ప్రోత్సహించేది వద్దని చెప్పి తెలియజేస్తున్నా. ఎక్కడో ఉండి వస్తాడు, ఎమ్మెల్యేగా పోటీ చేస్తాడు, మొత్తం డబ్బులన్నీ గుంజుకోపోతాడు గూడూరులో ఉన్న అందరిపైన. మళ్ళీ ఎలక్షన్ తర్వాత కనిపాడు, మళ్ళీ ఇంకో ఆయన వస్తాడు, ఆయన ఎక్కడుండో రూపాయలు బీమా ఉందని కూడా చెప్పి మీకు అని తెలియజేస్తున్నా. చిన్న గాయమైనా కానీ ఎవరైనా సరే మా లోకేష్ బాబు గారికి లెటర్ కానీ ఇస్తే దానికి సరైనటువంటి చికిత్సకైనటువంటి డబ్బులు కూడా ఇచ్చే కార్యక్రమం తెలియజేస్తున్నాం మీకు. అలాగే సీఎం రిలీఫ్ ఫండ్, ముఖ్యంగా ఎవరికైనా ఆరోగ్యం బాగలేకపోతే పెద్ద పెద్ద ఆపరేషన్ చేయాలంటే సీఎం రిలీఫ్ ఫండ్ నేను దాదాపు ఈ కాన్స్టిట్యున్సీలో 9 కోట్ల రూపాయలు ఇచ్చి పేదోళ్ళకి ఇచ్చా. కాబట్టి మీ దగ్గరికి వచ్చే వాళ్ళందరినీ కూడా రాసుకోండి. రేపు గెలిచిన తర్వాత మీరు రాండి, పార్టీ ఆఫీస్కి రండి. ఏనే ఒక మీకు ముగ్గురు పిల్లలను పెడతా, ఇక్కడ ఉన్నటువంటి ఏ అర్జీలు వస్తాయో అన్ని తీసుకొని ఏది జునైనో చూసి దాన్ని ఖచ్చితంగా పరిష్కరిస్తానని చెప్పి మీ అందరినీ తెలియజేస్తున్నా. కాబట్టి సునీల్ అన్న అంటే మీ అన్న, సొంత అన్న, మీ కుటుంబ సభ్యుడు అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఆపదలో మీకు తోడుంటా, కష్టాల్లో మీకు తోడుంటా, ఆనందంలో మీతో పాలు పంచుకుంటా అని చెప్పి నేను తెలియజేస్తున్నా. కాబట్టి దయచేసి యువకులంతా ఈసారి మాత్రం ఖచ్చితంగా సైకిల్ గుర్తుపైన ఓటేయాల్సిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. లేకపోతే రాష్ట్రం సర్వనాశనం. ఈరోజు మీ అందరిపైన, ప్రతి ఒక్కరిపైన 3,50,000 రూపాయలు అప్పు ఉంది నాయన, మీ అందరిపైన. మీ పైన కాదు, మీకు పుట్టే బిడ్డల పైన కూడా అప్పు చేసిపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు. మందులను తాకట్టు పెట్టి కోట్ల రూపాయలు అప్పు తెచ్చాడు. ఈరోజు ఏకంగా సచివాలయాలను తాకట్టు పెట్టి కోట్ల రూపాయలు అప్పు తెచ్చాడు. రేపు మన సంబంధించిన ఆస్తులు కూడా తాకట్టు పెట్టి అప్పు తెచ్చుకునే పరిస్థితి. ఈరోజు అంత విడ్డూరం అంటే, నీకు క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలంటే ఆయన ఫోటో, మీ తాతలు ముత్తాతలు సంపాదించినటువంటి పాస్బుక్లు కావాలంటే ఆయన ఫోటో. అంటే మన తాతలు ముత్తాతలు సంపాదించిన పాస్బుక్ల పైన జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఎందుకయ్యా? ఎవరైనా మనకేమన్నా తాత లేదా మన చిన్నాయన ఎవరైనా మనకిచ్చే క్యాస్ట్ సర్టిఫికేట్ మీద ఈయన ఫోటో ఏంది అంటే పిచ్చి పరాకాష్ఠకు వచ్చేసింది. లాస్ట్ స్టేజ్ ఇది. కాబట్టి అట్టే ఉంటుంది పిచ్చి పరాకాష్ఠకు వస్తే. మన ఆస్తులపైన, మన తండ్రులు తాతలు సంపాదించిన ఆస్తులపైన జగన్మోహన్ రెడ్డి గారు ఫోటోని వేసుకోవడం ఎంత అన్యాయం అంటే మీరు ఆలోచించుకోమని చెప్పి నేను తెలియజేస్తున్నా. కాబట్టి యువతను అడుగు కడితే సాధ్యం కానిది లేదని చెప్పి నేను మళ్ళీ తెలియజేస్తున్నా. మీరందరూ కూడా లోకేష్ బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారికి మద్దతు ఇవ్వమని చెప్పి మీకు తెలియజేస్తూ, ఈ నెల్లూరు జిల్లాలో ఎక్కడెక్కడ తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తుందో, ఎక్కడ జనసేన పార్టీ పోటీ చేస్తుందో ఖచ్చితంగా మీరు ప్రచారం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా యువతకి తెలియజేస్తున్నానైనా, మీకు క్రేజు పవన్ కళ్యాణ్ చిన్న లీడర్ కాదు, ఆషామాషి లీడర్ కాదు. అందరూ కూడా పవన్ కళ్యాణ్ ఏమంటే మాట్లాడండి ప్రచారం ప్రారంభించారు. కానీ ఎంత స్పష్టంగా ఏ విధంగా గవర్నమెంట్ విమర్శిస్తున్నారో చూడండి. నిజంగా రాజకీయ అనుభవం నాయకులు కూడా అది సాధ్యం కాదు. ఆ విధంగా గవర్నమెంట్ లోపాలను ఎత్తి చూపే కార్యక్రమం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగనైనా గతంలో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు మన ఇంట్లో ఉన్న చనిపోతే అప్పటికప్పుడు 5,000 రూపాయలు ఎత్తుబడికి ఇచ్చి 1,95,000 మన అకౌంట్లో వేసేవాళ్ళు. యాక్సిడెంట్ అయితే 5 లక్షల రూపాయలు వచ్చేది. నేను చంద్రబాబు నాయుడు ప్రకటించాడయా, ఎవరైనా యాక్సిడెంట్లో చనిపోతే ప్రతి ఒక్కరికి 10 లక్షల రూపాయలు, ఎంత 10 లక్షల రూపాయలు ఇచ్చే కార్యక్రమం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగేనైనా మీకు తెలియాలి, యువతకి సూపర్ 6 అనేటువంటి కార్యక్రమాన్ని బాబు గారు రేపు గెలిచినారు పెడుతున్నారు. దాంట్లో ప్రధానంగా ప్రతి ఇంటికి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్ ఫ్రీ. నాన్న మీరు వినాలా,
ఎందుకంటే మీరే చెప్పాలి రేపు అందరికీ డిస్కషన్ ఎక్కడ టీ అంగడి దగ్గర, వాలియా స్ట్రీట్ షాపుల దగ్గర, సంగతి విషయాల దగ్గర మీరే చెప్పాలా. అలాగేనైనా మీ ఇంట్లో ఎంతమంది బిడ్డలు చదువుతుంటే అన్ని చేస్తున్నాయన. అట్లాగే మహిళలకి, మన అమ్మలకి, మన చెల్లెళ్ళకి, మన అక్కలకి ఈ జిల్లాలో బస్సు అంతా ఫ్రీ, ఎక్కడన్నా తిరగచ్చు, పైసా డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు. అలాగే మన ఇంట్లో అక్క కానీ చెల్లెలు కానీ 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల లోపల ఎవరన్నా ఉంటే వాళ్ళకి నెలకి 500 రూపాయలు పింఛన్ ఇచ్చేటువంటి కార్యక్రమం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. తల్లికి 50 సంవత్సరాల నుండి బిడ్డకి 20 సంవత్సరాలు ఉంటే ఇద్దరికి తలా 500 రూపాయలు, నెలకి 3000 రూపాయలు ఇచ్చేటువంటి కార్యక్రమం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా ప్రతి ఇంటికి మంచినీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమం, ఈ 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు ఫిలప్ చేసేటువంటి కార్యక్రమం. అట్లాగే చదువుకున్నటువంటి నిరుద్యోగ యువతకి మీకు ఉద్యోగం వచ్చేంత వరకు నెలకి 3000 రూపాయలు మీకు ఇచ్చేటువంటి కార్యక్రమం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. కాబట్టి మీరందరూ కూడా ఆలోచించండి. ఇట్లా ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఉచితం అని చెప్పి పాపం నిలవనా దోచుకునే పరిస్థితి. ఈరోజు నిత్యావసర వస్తువుల ధరలు ఏ విధంగా ఉన్నారో చూడండి. ఇంతకుముందు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఉన్నాయి మనకి, పైసా కట్టకుండా మనం స్కూల్లో చేర్పిస్తే ప్రైవేట్ స్కూల్లో వాళ్ళు చదివించేవాళ్ళు. ఈరోజు తీసేసాడు మహానుభావుడు. అలాగే విదేశీ విద్య, గతంలో చదువుకున్న బిడ్డలు ఎక్కడికైనా అమెరికాకు పోవాలన్నా, రష్యాకు పోవాలన్నా 15 లక్షలు 20 లక్షలు సహాయం చేసేవాడు చంద్రబాబు నాయుడు గారు. ఈ మహానుభావుడు వచ్చి రద్దు చేశాడు. అట్లాగే సంక్రాంతి కానుక అమ్మా నాన్న తెలుసుంటుంది, ప్రతి సంక్రాంతి పండక్కి, క్రిస్మస్ పండక్కి, రంజాన్ పండక్కి ఒక సంచి ఇచ్చేవాడు చంద్రబాబు నాయుడు గారు. దాంట్లో బెల్లం, చక్కెర, అన్ని పిండి అన్ని ఉండేది అనమాట. అంటే ఆ ఉద్దేశం ఏంటంటే గొప్పలతో పాటు మీరు కూడా మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.